యా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన్ని హతమందించడానికి రాళ్ళేసి కొట్టిన దాంట్లో ఎంఆర్ఓ, ఆర్డీఓ, విఆర్ఓ, రెవెన్యూ అండ్ పోలీస్ అని అందరూ కన్ఫర్మ్ చేసి ఇచ్చిన రిపోర్టు. ఇదేనా ఎఫ్ఐఆర్ కాదు, దాని వివరం 152 పేజెస్ ఉంది. అదేనండి అర్థమైంది. ఇది నందిగామ పిఎస్లో కేసు ఫైల్ అయింది. ఎఫ్ఐఆర్ నంబర్ 575/2022 2022లో నవంబర్ 5వ తేదీ కేసు ఫైల్ అయింది. ఎఫ్ఐఆర్ నంబర్ 324 IPC. నందిగామలో రాళ్ళు వేసారా చంద్రబాబు గారి మీద? A7 ఎవరో చూడండి. ఒక్క నిమిషం ఎఫ్ఐఆర్ చూపించండి. A7 ఎవరో చూడండి దాంట్లో. ఒక్క నిమిషం చూపించండి. ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఇప్పుడు ఎవరైతే బాబు గారి మీద ఆయన కొడుకు మీద అలిగేషన్ చేస్తున్న వారి కోడలు గౌతమి చౌదరి వాళ్ళ తండ్రి గారి మీద. అంతేనండి సార్? ఫ్యామిలీ మొత్తం ఉన్నారని చెప్పి ఫ్యామిలీ మొత్తం వాళ్ళ పేరు పెడతంటే మేము తీపించుకున్నాం టీడీపీ కాబట్టి. ఈ అమ్మాయి కూడా ఉంది దాంట్లో. ఓకే, వాళ్ళ బాబాయ్ ఉన్నాడు. A7 A8 చూడండి అక్కడ. A7 ఓకే, ఒకసారి తీయాల్సి ఉంటుందండి. ఇది మొత్తం డీటెయిల్స్ అక్యూజ్డ్ లిస్ట్ లేదు ఇందులో. సో కే మధుసూదన్ రావు కంప్లైంట్ కే మధుసూదన్ రావు అని ఉంది. అక్యూజ్డ్ 1 minute అండి. ఇప్పుడు ఏ పార్టీ అయినా ఉంటుంది సార్. ఏ పార్టీ నాయకుడినైనా ఎలక్షన్లో ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటారు. ఓకే, చంపేయాలా చంద్రబాబు నాయుడు గారిని? ఓకే, అంత దుర్మార్గమా? ఓ పార్టీకి పెద్దోడు, రాష్ట్రానికి పెద్దోడు, పెద్ద మనిషి అయినా ఓకే ఆయన మీద రాళ్ళేసి కొట్టడం పద్ధతి. వాళ్ళు మంచోళ్ళు, నేనేమో నాతోనే ప్రమాదం, నేను డేంజరు ఎదవని. వాళ్ళు మంచోళ్ళు. ఇది చంద్రబాబు నాయుడు గారిని చంపేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు మంచోళ్ళు. మేమేమో చెడ్డోళ్ళం, నాతోనే ప్రమాదం. ఇది నందిగామలో అంటే మొన్న ఎన్నికల ప్రచారంలో అంతకుముందు ఇది కదా సార్. డేట్ చూశారు కదా. నవంబర్ 2022 మొన్నే కదా. 2022లో నందిగామ పర్యటనలో చంద్రబాబు గారి మీద అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారి మీద ఒక రాళ్లదాడి జరిగింది. అది అందరికీ కూడా రిజిస్టర్ అయింది. ఆ కేసులో అక్యూజ్డ్ ఎవరు అంటే అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ఇప్పుడు గౌతమి చౌదరి కుటుంబ సభ్యులు, సొంత తండ్రి అండ్ కుటుంబ సభ్యులు అందరి పేర్లు కూడా ఈ ఎఫ్ఐఆర్లో ఫైల్ అయ్యాయి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆనాడు చంద్రబాబు గారిని అడ్డుకునే క్రమంలో ఆయన పైన రాళ్లదాడి చేశారు. ఒక విధంగా హత్యాయత్నం లాంటిది ఆ రోజు పెద్ద ఇష్యూ అయింది. అందరికీ కూడా నోటి నందిగామలో జరిగిన రాళ్లదాడి. అందులో మొండితోక అరుణ్ కుమార్ గారు వీళ్ళ పేర్లు కూడా వచ్చినట్టు ఉన్నాయి. ఓకే, అన్నీ ఉన్నాయి. అక్యూజ్డ్ లిస్టు లేదు. అంటే 152 పేజెస్ మీరు ఆన్లైన్లో నొక్కితే వస్తుంది, కోర్టులో తీసుకుంటే వస్తుంది. ఓకే ఓకే, ఇది షార్ట్ కట్లో కట్టేసి రాలేం కదా. అవునండి. ఓకే, కన్నిగంటి సజ్జన్ రావు అతను ఉన్నాడు. ఆయన ఎవరండి? అతను ఓకే, వన్ ఆఫ్ ది అక్యూజ్డ్. ఓకే, కన్నిగంటి సజ్జన్ రావు. A7 సజ్జన్ రావు గారి పేరు మీద ఒకటి ఉంది. సో మీరు చెప్తున్నట్టు అక్యూజ్డ్ లిస్ట్ లేదు, బట్ కేసు ఫైల్ అయిన విధానం కోర్టులో ఉంటుంది చూడండి సార్. పేర్లు తెలుగులో రాసింది చూడండి, మ్యాటర్ తెలుగులో ఉంది చూడండి. అక్కడ చదవండి, దాంట్లో చదవండి పేర్లు. దాంట్లో చదవండి సార్ ఉన్నాయి. పైన తెలిపిన విధంగా ఓల్డ్ బస్ స్టాండ్ నందు నివాసం ఉంటున్నాను. ఓకే, ఈయన కంప్లైంట్ రాసిచ్చింది. పేర్లు ఉన్నాయి చూడండి సార్ వరుసనే. ఎవరెవరు అందులో అంటే ఏ ఇబ్బంది అంటూ చేశారు. కన్నెగంటి సజ్జన్ రావు గారు, సో బెజవాడ రాజశేఖర్, బండారు వెంకట్రావు, వేలుపుల రమేష్, చిరుమామిళ్ళ బుజ్జి. బుజ్జి ముందు చిన్ని ఉంటుంది చూడండి. అది బండారు వెంకట్రావు అంటే ఎవరు నాకు తెలియదు సార్. ఒక బండారు వెంకట్రావు అని ఉంది, బెజవాడ రాజశేఖర్ అని ఉంది, వేలుపుల రమేష్, చిరుమామిళ్ళ బుజ్జి, పేటల ఖాజానా, చిరుమామిళ్ళ బాబు అని ఉంది. తర్వాత చిరుమామిళ్ళ చిన్న అండ్ వేలుపుల సుగుణ శేఖర్రావు. బుజ్జి చిన్న అంటే వీళ్ళు సార్. బుజ్జి చిన్ని ఎవరండి? అన్నదమ్ములు ఇద్దరు. ఇలా గౌతమి ఫాదర్ పేరు చిన్ని అండి. ఓకే ఓకే ఓకే. బుజ్జి అంటే వాళ్ళ బాబా. చికెన్ బాబు శేఖర్లు కూడా చేరుకున్నారు. వారంతా కలిసి గుంపులుగా 2 గ్రూపులుగా విడిపోయి చంద్రబాబు నాయుడు గారిపై రాళ్లతో కొట్టడానికి కొట్టారు. సో మరి ఒక గ్రూపు
కరెంట్ లేకుండా చేయడానికి కరెంట్ స్తంభాల వద్ద నిలబడి కరెంటు తీసే ప్రయత్నం చేశారు. సో ఎమ్మెల్సీ వీళ్ళందరూ కలిసి కన్నిగంటి సజ్జనరావు సాయంతో వీళ్ళందరూ కూడా చేశారు అనేది అలిగేషన్. ఓకే, ఇది క్లియర్ ఎఫ్ఐఆర్. గౌతమి చౌదరి తండ్రి చిన్ని గారు, అంటే ఏంటంటే పూర్తి పేరు చైతన్య కుమార్. గౌతమి చౌదరి తండ్రి మీద ఆనాడు టీడీపీ నేతలు ఇచ్చిన కంప్లైంట్ ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ కాపీ అందులో తెలుగులో రాశారు. నందిగామలో చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన రాళ్లదాడి అందరికీ తెలుసు. సో అది పెద్ద అత్యంత వీళ్ళు రెడ్ బుక్లో కంప్లైంట్లో ఉండి నా పంచాయతీ మన టీవీలో చెప్తుంది లోకేష్ బాబు దగ్గర పెడతారంట నన్ను దోషిగా. ఓకే, లోకేష్ బాబు దగ్గర దోషిగా పెడితే ఆయన రెడ్ బుక్ కంప్లైంట్ అది. ఎవరు దోషి? నేను ఆ దోషిని, నేను ఎదవనా, నాతో డేంజరా? సార్ ఒక్క నిమిషమేనండి. కమ్యూనిస్టు నా పార్టీలో ఉండి మర్డర్ కేసులో ఉన్నారు ఈయన. ఓకే, ఆ పేరు గుర్తురాట్లా. ఒక మనిషిని చంపిన కేసులో ఈయన ఉన్నారు. ఎవరో మా అయ్యంకుడు గారు. ఓకే, 86 వరకు రౌడీ షీటర్గా ఉన్నారు. ఓకే, తర్వాత శాండ్ స్కామ్లో ఉంటాకి ఆ రోజుల్లో రమణ గారు వాళ్ళ దగ్గరికి మళ్ళీ ఆ పార్టీ మరి కమ్యూనిస్ట్ నుంచి టీడీపీకి వెళ్ళారు. ఓకే, అక్కడి నుంచి క్లబ్బు ఈయన తెల్లారులేస్తే పేకాట. ఓకే, ఆయనకి నాకు ఈక్వల్. నేనేం మంచోడిని కాదు కానండి, ఆయనతో పోలిస్తే నేను ముందే చెప్పా నేను అంత మంచోడిని ఏం కాదండి అని. నా గురించి నేను సర్టిఫికేట్ ఇచ్చుకోవట్లా. మా ఇయ్యంకుడు కూడా నేనేమి అనాలని లేదు. ఇవాళ మీరు కంపారిజన్ వచ్చి ఏంటి అని అడిగారు కాబట్టి చెప్పాల్సి వచ్చింది తప్ప ఇప్పుడు దాకా నా నోరెత్తి నేను మా ఇయ్యంకుడి గురించి మాట్లాడలా. ఇప్పుడు ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ ప్రకారం వాళ్ళు కరడుగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీరు కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ. నేను కరుడు కట్టానా కట్టలేదా? 30 ఏళ్ల క్రితం నుంచి ఉంది అక్కడ. దాంట్లో ఫోటోలు చూడండి. ఇవాళ వద్దు, ఇవాళ సంగతి నాకు చెప్పొద్దు. నా ఆస్తి సగం పేదాళ్ళ పంచిపెట్టా. ఇందులో మీరెవరండి? అదేంటి సార్, నేనే కదా సార్ ఇస్తున్నా ఆయన బాబు గారు. ఇదే బుక్, ఈ బుక్ ఆయనకి ఇస్తున్నా. మీ చేతిలో బుక్. పక్కన గద్దె రామ్మోహన్ గారు ఆయన కాదు సార్, వాళ్ళ మనుషులు, వాళ్ళ పియ్యాళ్ళు, గద్దెరామన్ పియ్యాళ్ళు. ఓకే, ఓకే, ఇది చాలా ఏళ్ల క్రితం చంద్రబాబు గారితో చూడండి ఎంత ఎగ్గో. ఓకే, నేను ఎంత ఎగ్గో ఇచ్చేది నేనే, ఎవరు అన్నారు. ఇవన్నీ సైకిల్ ర్యాలీలు ఇవన్నీ మీరు చేసిన మన అదిగో తొండపు జనార్దన్ హనుమాన్ జంక్షన్లో గద్దె రామ్మోహన్ గారు, తొండపు జనార్దన్ అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు నాతో. చూడండి. ఓకే, ఓకే, అయితే పేపర్ న్యూస్ అలాగా పేపర్ ఎవిడెన్స్తో పెట్టి ఉన్నాయి. చూడండి, ఇక్కడ మీకు ఇంకోటి చూపించాలి. 25 ఏళ్ళ క్రితం కదండి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ చూపించాను. ఇప్పుడు వాళ్ళ మీద గౌతమి చౌదరి మీద వాళ్ళ తండ్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు గారి మీద చేసిన రాళ్ల దాడి తండ్రి కన్నా ఈమె స్ట్రాంగ్. ఓకే, ఇవి పొలిటికల్ చెప్పేది ఏనండి సార్. ఆ ఊరికి చైర్మన్ అవుతారు కదా కార్పొరేట్. ఓకే, టౌన్కి ఏమవుతారు సార్? ఓకే, ఆ పదవికి ఈమెని సెలెక్ట్ చేశారు కొన్నాళ్ళు. మరి ఎందుకు ఆగిందో కానీ ఈమె యాక్టివ్ పర్సన్ పొలిటికల్గా వైసీపీలో. ఓకే, వైసీపీ చైర్మన్ అవ్వాల్సిన ఊరికి. ఓకే, మా కోళ్ళు. ఓకే, నేను వద్దని అడిగా, అమ్మ వద్దమ్మా అని అడిగాను. బట్ వాళ్ళు మాత్రం ముందు తోశారు ఈ అమ్మాయిని, పార్టీ వాడు. ఓకే, ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా చేశారా? యాక్టివ్ ఏంటి సార్, చెప్పేది అర్థం చేసుకోరు అసలు. టోటల్గా ఆ టౌన్కి ఈ మేయర్ అవ్వాల్సిన అమ్మాయి మేయర్ క్యాండిడేట్ సార్. కౌన్సిలర్గా గెలవాలి కదా సార్, అదే సార్, కార్పొరేటర్గా గెలవాలి కదా. గెలవాలంటే ముందు అసలు మెయిన్ ఇప్పుడు ఒక ఎంపీపీ అవ్వాలనుకోండి సార్, ఏం గెలవాలి? ఎంపీటీసీ గెలవాలి. అవును, ఎంపీటీసీ ఇచ్చేటప్పుడే ఇదిగో బాబు మీకు పలానా ఎంపీపీ క్యాండిడేట్ అని ప్రచారం పెట్టి ఆ ఎంపీపీ క్యాండిడేట్ ఎంపీటీసీలకు డబ్బులు ఇస్తుంది ఖర్చులకి. అవునండి. ఇక్కడ అంతే, కార్పొరేటర్లు ఉంటారు. అంటే నందిగామ కార్పొరేషన్ కాదు కదా సార్, ఏదైనా కానీ నందిగామ కౌన్సిలర్లను వీళ్ళు అనుకుంటారు. నేను అనుకుంటాను. అవును సార్, అవును, కార్పొరేషన్ కాదనుకుంటా కదా కౌన్సిలర్. అదే సార్, మున్సిపాలిటీ ఏమో మరి అది మున్సిపల్ చైర్మన్ అనుకుంటా బహుశా. ఆ ఏరియాకి ఈమె చైర్పర్సన్ కావాల్సిన ఆమె. సరే సార్, ఓకే, ఈమె లేడు. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు గారి మీద రాళ్ళేసిన ఫ్యామిలీ. సో ఇదంతా ఓకే. మీరు తెలుగుదేశం పార్టీ. బట్ మీకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో ఒకటి వచ్చింది ఇప్పుడు. ఇది ఒకసారి పిసిఆర్ ఈ స్క్రీన్ మీద ఇవ్వండి ఒకసారి. ఈ ఫోటో వంశీయా? ఒకసారి స్క్రీన్ మీద ఈ ఫోటో ఇవ్వండి. కరెక్టే సార్. అది ఎవరు? ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అవును. అండ్ దెన్ ఒకసారి క్లోజ్ చేయండి, జూమ్ చేయండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఈ పక్కన ఉన్నది కాకాని బాబు గారు, అంటే మీరు. అవును. ఇది ఎప్పుడండి? మా అయ్యంకుడు కూడా ఉన్నాడు దాంట్లో. అది కట్ చేశారేంటి?
ఈ ఫోటోలో వియంకుడు కూడా ఉన్నాడు. ఉన్నాడు, అందరం కలిసి వెళ్ళాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర ఎట్లా మీరు కరడు కట్టిన తెలుగుదేశం పార్టీ కదా, మీరు ఎట్లా సజ్జల రామకృష్ణారెడ్డి మా అయ్యంకుడు గారు తీసుకెళ్ళారు, అది తీశారు దాంట్లో. అయితే మా అయ్యంకుడు ఎండబెట్టి ఈ ఫోటోలో వియంకుడు కూడా ఉన్నారా? ఒక సిఐ ట్రాన్స్ఫర్ కోసం వెళ్ళాం. ఓకే, ఒక సిఐని ట్రాన్స్ఫర్ చేయించుకోవటానికి ఈయన మీద రైడ్ చేసి, పేకాట మీద రైడ్ చేసి ఈయన అల్లరి చేశాడు మీ వియంకుడు గారిని. ఓకే, మా అయ్యంకుడిని క్లబ్ మీద రైడ్ చేశాడు. అతని పేరు కనకారావు, సిఐ. అతను కూడా ఉన్నాడు. అవన్నీ కట్ చేసి పెట్టారు, మాకు వాళ్ళు తెలియదు కదా. నేను ఓకే, ఫుల్ ఫోటో ఉందా? ఒక్కసారి పీసీఆర్ ఈ ఫుల్ ఫోటో ఉందేమో ట్రై చేయండి. మా అయ్యంకుడు ఉంటాడు, ఫుల్ ఫోటో ఉంటే ఒకసారి ట్రై ఉండకపోతే మీరు చెప్పింది ఒప్పుకుంటా. ఆయన ఎండబెట్టి తీసుకెళ్ళాను. వియంకులు ఇద్దరు అందులో ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి పక్కన. వెళ్ళాం సార్, ఒక సిఐని ట్రాన్స్ఫర్ చేయడానికి వెళ్ళారు. విజయవాడ సిటీ ఇమ్మని అడిగారు. ఓకే, కుదరదని చెప్పాడు ఆయన. మెయిన్ ఏంటంటే అక్కడ అతని నుంచి లేపేయాలి. ఇక్కడ నందిగామలో ఉండేవాడు నందిగామ కనకారావు, సిఐ కనకారావు, సిఐ కనకారావు, నందిగామ టౌన్ సిఐ. అతను ఎమ్మెల్యే అని భయం లేకుండా, చిన్ని గారు ఎమ్మెల్యే ఫాలో అని భయం లేకుండా వెళ్ళిపోయి డైరెక్ట్గా వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడు. ఓకే, హట్ అయ్యారు. అతన్ని ట్రాన్స్ఫర్ చేయమని. ఇవాళైనా మా అయ్యంకుడికి అపకారం చేస్తున్నారంటే నేను కర్రేసుకెళ్తా, దాంట్లో మొహమాటం లేదు. ఓకే, పార్టీల సంగతి అక్కడ అనవసరం. అదేలేండి, ఇప్పుడు ఆయన తరపున ట్రాన్స్ఫర్ చేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. ట్రాన్స్ఫర్ అడగటాక సీఎం చేయమని. అంటే చాలామంది నాతో పాటు ఒకసారి జూమ్ చేయండి, జూమ్ చేసి చూడండి. ఒకసారి ఇచ్చేటప్పుడు ఇవ్వండి. ఒకసారి ఫుల్ ఫోటో కూడా ఉంటే ఇవ్వండి, పీసీఆర్ ట్రై చేయండి. నా దగ్గర పెట్టండి, ఈ ఫోటో కూడా ఒకసారి జూమ్ చేయండి. ఇప్పుడు ఈ పక్కన ఉన్నది ఎవరండి? సజ్జల రామకృష్ణారెడ్డి గారి పక్కన అరుణ్ సార్, మొండితోకారునా? ఓకే, అరుణ్ పక్కన ఆయన ఉన్నాడు చూడండి. మొండితోకారున అంటే ఎమ్మెల్సీ కదా ఆయన ఎమ్మెల్సీ, వాళ్ళ నాన్నగారు అప్పుడే ఎమ్మెల్సీ, వాళ్ళ అన్నగారు. ఓకే, అన్నగారు అతను ఎమ్మెల్సీయే. ఓకే, ఫోటో వచ్చింది. సో మీరు చెప్తున్న దాని ప్రకారం అదే ఫోటోలో మీ వియంకుడు కూడా ఉండాలి, అంటే గౌతమి చౌదరి వాళ్ళ ఫాదర్ కూడా ఉండాలి. ఇప్పుడు ఆ ఫోటో కట్ చేసి బయటకు వచ్చింది అంటారు. ఓకే, మేము నలుగురు వెళ్ళాం సార్. ఓకే, అంటే తెలుగుదేశం అయితే, నేను తెలుగుదేశం అయినా ఆ రోజు పరిస్థితి ఏంటంటే మా అయ్యంకుడిని తీసుకెళ్ళి లోపలేసాడు. గౌతమి చౌదరి భర్తను పేకాట్లో, అది కూడా పేకాట్లో తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేసాడు కనుక. అది నా గట్స్ ఉన్నాయి, ఆయన మంచి ఆఫీసర్ అన్నట్టే. అతను తర్వాత గన్నవరం చేశాడు. మళ్ళీ అక్కడేం చేశాడు, గన్నవరంలో వైసీపీ తరఫున చేశాడు. టీడీపీ ఆఫీస్ తగలబెడితే ఇతను వైసీపీకి సపోర్ట్ చేశాడు. ఓకే 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 ఓకే, ఆయన వంశీ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీ ఆఫీస్ తగలబెట్టినప్పుడు ఉన్న సిఐ కనకారావే. అతనే ఇక్కడ కూడా ఇదే కనకారావు. ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి వియంకుడితో పాటు మీరు వెళ్ళారు. అంటే చాలా మందికి లాజిక్ ఏంటంటే, ఆ రోజు ఉన్నది మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య, అంటే టీడీపీ వైసీపీకి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గమనే పరిస్థితులు ఉన్నాయి ఆ రోజుల్లో. అలాంటి దశలో ఒక టీడీపీ కార్యకర్తలు ఎవరు వైసీపీ నేతల దగ్గరికి లేదా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళే సాహసం చేయరు, వెళ్ళరు కూడా. మీరు ఎట్లా వెళ్ళారు అనేది కోసం. ఓకే, నా అయ్యంకుడు కాదు ఇవాళ ఏదో తగాదా వచ్చిందని మాట్లాడుకోవటం కాదండి. నా అయ్యంకుడే, నా కోళ్ళే, నా సొంత వాళ్ళు, నా సొంత ఫ్యామిలీ. అవసరమైతే వెళ్తాం. అంటే ఇన్ని యాక్టివిటీస్ చేశారు, ఒక బుక్లెట్ నుండి అన్నీ చూపిస్తే మరి మీరు ఎంత టీడీపీకి ఎంత లాయల్గా ఉన్నారనేది అర్థమవుతుంది. కానీ అలాంటి సిచ్యువేషన్ అక్కడ చాలా పీక్స్లో ఉంది. ఏంటంటే భువనేశ్వర్ గారిని ఉద్దేశించి వైసీపీ నేతలు కొంతమంది కామెంట్స్ చేయటం, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చే సవాల్ విసిరి మళ్ళీ సీఎంగానే వస్తానని ఆయన పార్టీ ఆఫీసులో కన్నీళ్లు పెట్టుకుంటాం, ఒక దారుణమైన సిచ్యువేషన్ ఉంది ఏపీలో. ఆ సిచ్యువేషన్లో ఒక కరడు గట్టిన ఒక లాయల్గా ఉన్న మీరు. అలాగా సార్, మా అయ్యంకుడు కూడా ఊళ్ళో పెద్ద మనిషే, పార్టీ ఏదైనా కావచ్చు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, పార్టీ అనేది ఒక ప్లాట్ఫామ్, ప్రజలకు సేవ చేయటానికి ఒక ప్లాట్ఫామ్. ఏ ప్లాట్ఫామ్ బాగా పెర్ఫార్మెన్స్ ఇస్తే దాన్ని గెలిపిస్తారు ప్రజలు. అర్థమైందా మీకు? ప్రజాసేవ చేయటానికి ఒకళ్ళు తిట్టుకోవటానికి పార్టీ అట్లాగా సార్. నేను ఇంత లాయల్గా ఉన్న మీరు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిస్తే మీ మీద ఉన్న ఆ లాయల్టీ పోతుంది కదా మీ పార్టీలో. అక్కడ మీ పార్టీ వాళ్ళు ఎవరు కోచింగ్ చేయలేదా అని ఆ రోజు? ఎందుకు చేయలేదు సార్, ఎవరు పట్టించుకోలేదు పెద్దగా. చేయలేదంటే నేను దాంట్లో రీజన్ ఏంటంటే, చాలా పెద్ద మనుషులు అక్కడ కూర్చుని ఉంది. ఓకే, వాళ్ళు పేకాడితే ఆడొచ్చుగా. చాలా పెద్ద మనుషులు వాళ్ళు. ఏంటి కాన్స్టిట్యున్సీకి చూడండి, కాన్స్టిట్యున్సీకి 5-6 పేర్లు ఫస్ట్ నేమ్స్ చెప్పాల్సి వస్తే వాళ్ళు అక్కడ ఉంది. అందుట్లో మా అయ్యం కూడా ఒకడు. ఓకే, వైసీపీలో చాలా మంచి లీడర్లు అన్నట్టు అంతే కదా లీడర్లు. ఓకే, ఒక సిఐ వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెడితే కొంచెం హర్ట్ అయ్యా నేను.
పార్టీ ఏదైనా కావచ్చు సార్. కానీ అతను చేసిన తప్పు కదా, పేకాడి ఆ రకంగా. ఇప్పుడు అందరికీ నలుగురికి మార్గదర్శకంగా నిలవాల్సిన వ్యక్తి నేను చెత్త నా కొడుకుని, ఇల్లీగల్ నా కొడుకుని అని చెప్పి నా డబ్బంతా మా కాళ్ళు అడగలేదా, బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ లేవా కోట్లు. అప్పుడు నేను చెత్తవాడిని ఇల్లీగల్ అని తెలీదా? ఇప్పుడు తెలిసిందా ఇల్లీగల్ అని? ఇది అంతే. కుటుంబం అన్నాక సార్ ఎన్ననుకున్నా కలవకూడదు. పార్టీ తేడా అయినప్పుడు కలిసిన తర్వాత మా కోడలకి చిన్న అపకారం జరిగినా నా ఇయ్యంగుడు నా టైప్ అది సార్. అవునండి. నా కుటుంబంలో టచ్ చేస్తే నేను ఊరుకోను, నాకు బాధే. మా ఇయ్యంకుడు అంటే నాకు ఇవాళకి ఇష్టమే. అతను పెద్ద మనిషే. అఫ్కోర్స్ పర్సనల్గా ప్యాక్ ఆడుకొని ఉంది, అవన్నీ మనకు అనవసరం. మా ఇయ్యంకుడు ఆ ఊళ్ళో ఏదన్నా ప్రజా సమస్య ఉంటే స్పందించే మనిషే. పార్టీ ఏదైతే ఏంటి సార్, ప్రజలే సేవ చేస్తున్నారా లేదా అనేది నా పాయింట్. ఒక్కసారి అండి, నిన్న మీ కోడలు గౌతమి గారు మీ అబ్బాయి గురించి మీ గురించి చేసిన అలిగేషన్స్ కొన్ని మా వాళ్ళు ప్లే చేస్తారు.